మిత్రులందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశం అంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో 10 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు, 15 లక్షలకు పైగా హ్యాబిటేషన్స్, ఆమ్లెట్స్, బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, గిరిజన గూడాలు, ఆదివాసీ తండాలు, ఆమ్లెట్స్ ఉన్నాయి. ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి తీసుకున్నప్పుడు గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఉండాలి. వీటికి ముందుగా గ్రామాలంటేనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక రైలు పోవడానికి 2 రోజులు, 1.5 నుంచి 2 రోజులు పడుతుంది. అంత విశాలమైనటువంటి భూభాగం భారతదేశంలో ఉన్నది. ఈ క్రమంలో 1972లో భూ సంస్కరణల చట్టం వచ్చింది. అప్పటిదాకా భూములన్నీ కూడా భూస్వాములు, పెత్తందారులు, ఫ్యూడల్ వ్యవస్థలో కొద్దిమంది చేతుల్లో ఉంటే యావత్ గ్రామాలు మొత్తం కూడా వాళ్ళ కింద పని చేయడానికే బతికేటువంటి పరిస్థితిని మనం చూసాం. దాని తర్వాత భూ సంస్కరణలు 56 ఎకరాలు వచ్చినాయి. అయితే ఆ భూ సంస్కరణలు మట్టి కొట్టుకుపోయినాయి. భార్య పేరు మీద, భర్త పేరు మీద, కొడుకు పేరు మీద, కోడల పేరు మీద, బిడ్డ పేరు మీద, అల్లుడు పేరు మీద, మనవడు పేరు మీద, మనవరాళ్ళ పేరు మీద రాస్తే ఇంకా భూమి మిగిలింటే పెద్ద జీతగాడి పేరు మీద, 2వ జీతగాడి పేరు మీద, 4వ జీతగాడి పేరు మీద, వాళ్ళ ఇళ్ళ పనిచేసేవాడి పేరు మీద, వాళ్ళ ఇళ్ళకి బట్టలు ఉతుకోళ్ళ పేరు మీద, కుమ్మరోళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద, ఏళ్ల పేరు మీద రాసి వాళ్ళ పొలాలలోనే వాళ్లే పనిచేసుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి భూ సంస్కరణలు ఫెయిల్ అయిన ఈ దేశంలోనే చెప్పక తప్పదు. సో ఏది ఏమైనా దేవుడు నడిపిస్తున్నాడు అన్న చందంగా భూ సంస్కరణలు ఫెయిల్ అయినప్పటికీ కూడా గ్రామీణ భారతదేశంలో 1992లో దాని చట్టం అమలు జరిగింది. సో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. పంచాయతీరాజ్ చట్టం గ్రామీణాభివృద్ధికి బాటలు వేశారు. 1989లో పంచాయతీరాజ్ చట్టం వస్తే 1992లో అది ఆమోదం జరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని గ్రామ పంచాయతీలు ఇండిపెండెంట్గా ఉండి పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎంపీ చేస్తుంటాడు. అసెంబ్లీ పరిధిలో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, ఎమ్మెల్యే పరిధిలో పరిపాలన చేస్తూ ఉంటాడు. సో గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలైనప్పుడు ఆ గ్రామాలకి ఒక ప్రతినిధిని, అది ప్రజాస్వామ్యంగా ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇలా 500 మంది ఓటర్లకి గ్రామ పంచాయతీలు చేస్తూ ఉన్నారు. 10 వార్డులు, ఒక సర్పంచ్, వైస్ సర్పంచ్ని కూడా ఆ వార్డు మెంబర్ల నుంచి ఒకళ్ళు ఎన్నుకుంటారు. సో ఇట్లా అనేక సంస్కరణలు జరుగుతున్నటువంటి క్రమంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెన్షన్లు పెట్టారు. దాని తర్వాత పెన్షన్లు మొదట్లో 60 సంవత్సరాలు పెట్టారు. అది 60 సంవత్సరాలు తగ్గించారు. ఇప్పుడు 58 సంవత్సరాలుగా ఉంది. బీమాకి సంబంధించి స్వల్ప ప్రీమియంతో 70 రూపాయలు బీమా అంటే సత్య వచ్చిదా అన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీల పరిస్థితిని మనం చూసాం. దాని తర్వాత ఇలా 150 కోట్ల జనాభా ఉంటే 500 కోట్లకు పైగా పాలసీలు ఉన్నాయి. ఆ విధంగా అభివృద్ధి చెందింది. 93, 94లో 200 కోట్ల పని దినాలు. ఇలా బీబీజీ రామ్జీకి ముందు ఇలా పనికి ఆహార పథకంగా ఉండేది. దానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉండేది. అంతకుముందు పనికి ఆహార పథకంగా ఉండేది. పేరు ఏదైనా కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాయి. సో ఆ విధంగా గ్రామీణ వలసల్ని మనం ఆపగలిగామని చెప్పొచ్చు. ఆ విధంగా ముందుకు పోయి ఇంకా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు వ్యవసాయ బావులు తవ్వటం ఒక కార్యక్రమం అయితే, వ్యవసాయ బావులతోనే కరెంటు మోటార్లు, ఉచిత కరెంట్లు, సోలార్ కరెంట్ల వైపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. జల వనరులను వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, బీమా, ఇల్లు, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకొని గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, సైడ్ కాలువలు, కల్వర్ట్లు, చెక్ డ్యాములు, బావులు, సోలార్ కరెంట్లు, కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కల్తీ లేకుండా వాటిని మార్కెటింగ్ చేసే కోల్డ్ స్టోరేజ్లు, అవసరమైనప్పుడు అమ్ముకునే, వీలున్నప్పుడు అమ్ముకునేటువంటి మార్కెట్ వ్యవస్థని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలని స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఆ వైపుగా గ్రామాభివృద్ధి జరగాలి. గ్రామాభివృద్ధి జరగటం ద్వారా మాత్రమే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది. భారతదేశం అంటే కేవలం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కాశ్మీరే కాదు. ఈ దేశం అంటే, భారతదేశం అంటే 10 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు, 15 లక్షలకు పైగా హ్యాబిటేషన్స్ కలిగిన గ్రామాల సమూహం ఈ భారతదేశం. సమృద్ధిగా
ఇప్పటికే మనం మన మధ్య ఒక చూసినప్పుడు ఆ మూవీ సారాంశం అంతా ఇప్పటికీ 18,000 గ్రామాలకి రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ లేదనేది వింటున్నాం. ఇంకొక 4,000 గ్రామాలకి స్టిల్ నౌ స్వతంత్రం వచ్చి 79 ఏళ్లైనా కరెంట్ లేదని వింటున్నాం. త్రాగునీరు నీళ్లుంటాయి గానీ త్రాగే ఉండదు. ఫ్లోరైడ్ ఉంటది. లేదంటే బ్యాక్టీరియా, వైరస్ నుండి కామెర్లు, టైఫాయిడ్ వచ్చే నీళ్లుంటాయి. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో త్రాగునీరు లేదు. ఇంకొక వైపు ఇలా ఎల్‌నినో ఎఫెక్ట్ వస్తే చెరువులు, కుంటలు నింపుకోవడానికి, భూగర్భ జలాలు పెంచుకోవడానికి, సోలార్ కరెంట్లు పెట్టుకోవడానికి, బోరు బావులేసుకోవడానికి ఇలా రకరకాల పరిస్థితులు మనం పే చేస్తా ఉన్నాం. ప్రకృతి విపత్తులు దేశం మీద చూపిస్తా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు ఈ దేశానికి 79 ఏళ్ళు అయినా 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ పాలకులు ప్రత్యామ్నాయ పంటలు మా ఖమ్మం జిల్లాని తీసుకుంటే 7 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 3 లక్షల ఎకరాలు వరి, 2 లక్షల ఎకరాలు పత్తి. 7లో 5 లక్షల ఎకరాలు పోతే ఇక 2 లక్షల ఎకరాలు. సో, ప్రత్యామ్నాయ పంటలు చూపించాలి. పూలు పంటలు పండించుకోవచ్చు. పండ్లు ఏదైతే ఉద్యానవన పంటలకు సంబంధించి మామిడి తోటలు, లేకపోతే అంటే నీటి ఆధారిత పంటలే కాకుండా పండ్లు, ఫలాల పంటలు ఒక మనిషి రోజుకి 250 గ్రాముల నుంచి 300 గ్రాములు పండ్లు, ఫలాలు తినాలి. అందుకోసం పండ్లు, ఫలాల పంటలు, పామాయిల్ అంటే ఆయిల్, మంచి నూనె, పామాయిల్ వంటలు చేసుకుంటాం కాబట్టి మనకి 1,00,000 టన్నులు అవసరం ఉంటే 30,000 టన్నులే సరఫరా జరుగుతుంది. ఇంకా 70,000 టన్నులు అవసరం తెలంగాణ రాష్ట్రానికి. సో, ఇట్లా రాష్ట్రమే కాదు దేశానికి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ వైపుగా ప్రత్యామ్నాయాల వైపు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు మనం అనుకున్నట్టుకే కన్సర్న్ సబ్జెక్టే కాబట్టి మళ్ళీ రిపీట్ అయినా చెప్తా ఉన్నాను. అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా వ్యవసాయ రంగం అనుబంధ రంగాలైనటువంటి వ్యవసాయ రంగాన్ని కంటిన్యూ చేసుకుంటూ అవి వర్షాలు వచ్చినప్పుడు రెగ్యులర్ పంటలు, వర్షాలు రానప్పుడు చిరుధాన్యాలు, అపరాలు, ఆకాశవాయు పంటలు వేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉన్నది. మినుములు, పెసలు, కందులతో పాటుగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అదేవిధంగా పండ్ల తోటలు అవి నీళ్లు పెద్దగా పడవు కాబట్టి ఇలా డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది మార్కెట్లోకి, ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, పాలు, పెరుగు, వెన్న, జొన్ను, నెయ్యి ఏదైతే ఉందో పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకోవటం, పశుపోషణను అభివృద్ధి చేసుకోవటం, ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేయటం, ప్రైమరీ హెల్త్ మనుషుల సెంటర్లే కాకుండా పశుపక్షాదులకు సంబంధించినటువంటి వెటర్నరీ సెంటర్స్ని డెవలప్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సమాజంలో పాలు 100 లీటర్లు అవసరమైతే ఇలా 60 లీటర్లే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 40 లీటర్లు యూరియా కలిపి, పౌడర్లు కలిపి అమ్ముతూ ఉన్నారు. ఆ 40 లీటర్లకు సంబంధించి మనం పూరించగలిగినప్పుడు 100కి 40 లీటర్లు అంటే టన్నుల కొద్ది లీటర్లు అవసరం ఉన్నది. ఎన్ని పాడి పరిశ్రమ, ఎన్ని గేదెలు, ఎన్ని జెర్సీ ఆవులు, ఎంత పాలు అవసరం మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా పాడి పరిశ్రమని స్ట్రెంథన్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యితో పాటుగా కోళ్ల పరిశ్రమని ఆ విధంగా తీసుకుని పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి, మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి వందల వేల ఎకరాలు ఇస్తూ ఉంది. ఈ దరిద్రపు కొట్టు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర దరిద్రపు కొట్టు ప్రభుత్వాలు ఇలా 70 గజాలు ఇస్తూ ఉన్నాయి. ఒక 150 గజాలు, 200 గజాలు ఇచ్చి సావండి. వాళ్ళు 2 గదులు, 3 గదులు ఇల్లు వేసుకొని ఒక 3 గదులు కట్టుకున్నారనుకోండి, 3 గదుల 4లో మీరు ఇంకా 10,000, 20,000 ఇవ్వకపోయినా ఏం కాదు. దానివల్ల వాడు ఇంకో షెడ్ వేసుకొని ఒకళ్ళు 2 పిల్లలుంటే పక్కమిటి ఉంటారు ఒక 50 ఏళ్ల పాటు. ఆ విధంగా ఒకవేళ ఒక గేదెను పెంచుకోవాలంటే ఆడ పెంచుకోవాలి, 4 నాటుకోళ్ళని పెంచుకోవాలంటే ఆడ పెంచుకోవాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఏవి? మీ ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి మీ ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది ఇలా ఉన్నటువంటి ప్రశ్న తెలియజేసుకుంటా ఉన్నాను. సో, కోళ్ళ పరిశ్రమపై డెవలప్ చేయటం, కోడిగుడ్ల పరిశ్రమని చేయటం, డెవలప్ చేయటం, ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఆయా జిల్లాల్లో ఏ పంటలు ఎక్కువ పండుతున్నాయో వాటిని చూసుకొని కోల్డ్ స్టోరేజ్లు పెట్టి, వాటిని ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి, వాటిని ఎక్స్పోర్ట్లో ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ముందుకు పోవటం వల్ల దేశ అభివృద్ధి పెరుగుతుంది. అటు పని వాళ్ళకి పని దొరుకుతుంది, రైతులకు ఉపయోగం జరుగుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ దానిపైన చేసుకుంటూ పోతుంది. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలు ఉపాధి మార్గాలు పెరగటం వల్ల స్వయం సాధికారిత వైపు అడుగులు వేయటానికి ప్రపంచం మీద వచ్చే ఆర్థిక మాంద్యాలు, ఇన్ఫ్లేషన్లు, డిప్లేషన్లు ఏవి కూడా భారతదేశ కొనకోటిని కూడా టచ్ చేయలేవు. విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, సోదరులారా, సోదరిమణులారా, చిరుధాన్యాలనే చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి స్వయం ఉపాధికి సంబంధించి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, దాంతో పాటుగా మారుతున్న ఆధునిక సాంకేతిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా
అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచం ఎటువైతుందో చూసుకుంటూ ఆ విధంగా మన పిల్లల్ని, మన విద్యార్థుల్ని తయారు చేసుకొని భవిష్యత్తులో ప్రపంచ యవనిక మీద మనం నిలబెట్టాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే ఉన్నదో ఈ దేశ అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయమని నేను అడుగుతా ఉన్నాను. ఇలా డాలరు మొన్నటిదాకా మనం చూసుకున్నప్పుడు డాలర్ ₹72 ఉంది. ఇలా 96 నుంచి ₹100కి వెళ్ళింది. ఇలా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 1,00,000 కోట్లది 2,00,000 కోట్లకు పెంచినమంటే మరి డాలరులో ₹74 నుంచి 96, ₹100 అయింది. వీళ్ళు పెంచినట్ట యథావిధిగా ఉన్నట్టుగా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకోసం నిజ అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. సంపూర్ణ అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. సమగ్ర అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సో సోదరులారా, సోదరీమణులారా, దేశ సమగ్ర సంతులిత అభివృద్ధి, నిజ అభివృద్ధి, ప్రజల జీవితాల్లో నిజమైన అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు, దేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆదాయాన్ని బేస్ చేసి చూపించి, అది జీడిపి అని చెప్పేసి, అది జాతీయ ఆదాయం చూపించి, అది తలసరి ఆదాయం పెరిగిందని చూపిస్తే ఈ కాకమ్మ కబుర్లకి మేము నమ్మడానికి సిద్ధంగా లేం. ఈ సామాన్య అసంఘటిత రంగంలో ఉండేటువంటి ఒక సాధారణ కూలీ 100కి 30 రోజులకి 20 రోజులు కూడా పనికి పోడు. ఒక కూలీ రోజుకో పనికి పోతే ఒక 200 వచ్చినాయి అనుకుందాం. ఈ దేశంలో పెట్టుబడిదారికి రోజు ₹1,00,00,000 వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి 200 వచ్చినోడిని, ₹1,00,00,000 వచ్చినోడు అగ్రిగేట్ చేసి 50 లక్షల ₹100 అని చూపించి వాడినేమో తక్కువ చేసి చూపిస్తున్నారు పేపర్ల మీద. వీడేమో నెలకి 30 రోజులు పని ఉండదు, వీడికి 50 లక్షల ₹100 అని చెప్పేసి ఈ కాకమ్మ కళ్ళబొల్లి కబుర్లు కాదు, నిజ అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు సమానతలు ఏదైతే ఉన్నాయో, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని పెరిగిపోకుండా వాటిని ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి బాధ్యత, వాటిని అసమానతల్ని సమానం చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ పాలక ప్రభుత్వాలు పెట్టుబడిదారి చేతుల్లో, బహుళజాతి సంస్థల చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక 400 కంపెనీల చేతుల్లో భారతదేశం, ఒక 5,000 కంపెనీల బహుళజాతి సంస్థల పెట్టుబడిదారుల చేతుల్లో ఇవాళ ప్రపంచం మనగలుగుతూ ఉందని, నడుస్తుందని చెప్తా ఉన్నారు. ఈ పెట్టుబడిదారులు కానీ బహుళజాతి సంస్థలు కానీ ప్రకృతి వనరుల్ని విధ్వంసం చేసి సూపర్ ఎల్నినోల వైపు తీసుకుపోతారు తప్పితే ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ భూమి మీద ప్రజలకి, జీవరాశికి మేలు చేసేవాళ్ళు కాదు. అందుకోసం అవసరమైన మేరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మేరకు, అట్లా చెప్పాల్సి వస్తే ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్ళాలి లేకపోతే ముందుకెళ్ళకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గ్రామాలు అభివృద్ధి దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి, ఆ వైపుగా అన్ని రంగాల్లో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్య, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, గ్రామీణుల అసమానతలు తగ్గించడం, పేద ధనిక తారతమ్యాలు తగ్గించడం, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషను ఈ దేశంలో సంపద సృష్టిలో ఈ దేశ ప్రజలు ఉన్నారు. ఇచ్చినటువంటి సంపదని, ఆ కాంట్రిబ్యూషన్ ప్రజలందరికీ అందజేయాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.